కంచగచ్చిబౌలి భూముల వివాదంపై స్టేటస్ కో కొనసాగుతుందని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఒక్క చెట్టు కూడా కొట్టొద్దని ఆదేశించింది. విచారణ సమయంలో ఇరుపక్షాల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్ అయింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని తెలిపింది. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని ధర్మాసనం ఆదేశించింది. చెట్లు కొట్టే ముందు అనుమతి తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు పొదలు తొలగించామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేదే లేదన్నారు జస్టిస్ గవాయ్. సీఎస్ ను కాపాడాలనుకుంటే 100 ఎకరాలు ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ఆదేశించారు. అయితే మినహాయింపులకు లోబడే చెట్లను తొలగించామని వాదించారు ప్రభుత్వ లాయర్. కంచగచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేశామని భవిష్యత్తులో పునరావృతం కానివ్వమన్నారు. సుప్రీంకోర్టు ఎంపవర్ కమిటీ హెచ్సీయూకు వెళ్లి భూములు పర్యవేక్షించిందన్నారు జస్టిస్ గవాయ్. రిపోర్టు కూడా సమర్పించినట్టు చెప్పారు. అయితే ఆ రిపోర్టుపై స్పందించేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరపు లాయర్ కోరగా 4 వారాల సమయం ఇస్తూ విచారణ వాయిదా వేశారు జస్టిస్.